నా కూతురు మృతికి కారణమైన భర్త అత్త ఆడపడుచు కనిపిస్తే సమాచారం ఇవ్వండి అంటూ జాతీయ రహదారిపై బాధితురాలి తండ్రి వారి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. కర్ణాటకలోని సెడం తాలూకా శంకర్పల్లికి చెందిన చెన్నప్ప గౌడ తన కూతురు జయలక్ష్మిని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుదేబల్లూరు గ్రామానికి చెందిన శంకర్ రెడ్డితో 3 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. కాగా వరకట్న వేధింపులతో ఏడాది క్రితం జయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆవేదనకు గురైన ఆ తండ్రి నా కూతురు మృతికి కారణమైన భర్త అత్త ఆడపడుచులు అదృశ్యమయ్యారు. కనిపిస్తే నాకు సమాచారం ఇవ్వండి అని జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక సంవత్సరం బాగానే ఉన్నారు, 2 సంవత్సరాలు అయినాక క్రికెట్ చేస్తూ ఉన్నారు. డబ్బులు త్యాపు ఏదో నా బిడ్డకి వాళ్ళ చెల్లెలు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళంతా క్రికెట్ అంటున్నారు. నాకేం చెప్పలేదు. తర్వాత చెప్పింది ఇంత క్రికెట్ చేస్తున్నారు, సరే చేయకూడదు అంటే అనుకున్నాం. తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒకరోజు 3 నెలల కింద నా బిడ్డను వదిలేసి వచ్చాను. అయిపోయి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నాకు జ్వరం వచ్చిందని అడ్మిట్ చేసామని చెప్తున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చిందని. మళ్ళీ తలకి కిడ్నీ ప్రాబ్లం అయినది చనిపోయింది. చనిపోతే మళ్ళీ శంకరపల్లి తీసుకెళ్ళాక మా ఊరు అందరూ చాలామంది వచ్చారు. వచ్చి ఇట్లా చంపినారు అట్లా ఇట్లా అంటే సరే చనిపోయింది కదా, చిన్న పాప ఉంది, పాపని ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, 30 బంగారం ఇస్తాము, 10 ఎకరాల భూమి ఇస్తాము, సరి చేసుకొని వైట్ పేపర్ని రాసిచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వైట్ పేపర్ రాసిచ్చాము, ఏం చేయలేము, మీకు ఏమి ఇవ్వము, పాపని ఇవ్వము, డబ్బులు ఇవ్వము, ఏమి ఇవ్వము, ఇవేం చేసుకుని చేసుకొని అప్పుడు పరాలు ఉన్నారు, కనిపించట్లేదు ఎవరు.